హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. నేను బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా చిన్ని వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే అండి, నేను పెసరెట్టు వేసి చూపించాలనుకున్నానండి. పెసరెట్టు ఎవరికి రాదని కదా, అందరికీ వస్తుంది. నా స్టైల్లో అనమాట. నేను ఎలా వేస్తాను పెసరెట్టు వెరైటీగా అనమాట. వెరైటీగా అంటే ఇంతకుముందు ఓ రకం వేసేదాన్ని, ఇప్పుడు ఓ రకం వేస్తా అన్నాను. ఇంతకుముందు వేసేది నేను వీడియో చేసుకుంటూ చెప్తానండి ఎలా వేసాననేది. ఇప్పుడు వెరైటీగా అనమాట. ఇలా వేసుకుంటే పెసరెట్టు తిన్నాము అనేటోళ్ళు కూడా తింటాము అనేటట్లుగా ఉంటుందండి. పెసరెట్టు కొంతమందికి ఇష్టం ఉంటుంది, అదేవిధంగా కొంతమందికి ఇష్టం కూడా ఉండదండి. ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇష్టం కలిగేటట్లుగా ఈ పెసరెట్టు అనేది వేస్తానండి నేను. అది ఎలా వేస్తాను, పిండి ఎలా రుబ్బుకోవాలి, ఏమేమి వేసి రుబ్బుకోవాలి అనేది. కొంతమందికి పెసరెట్టు అంటే ఇప్పుడు పెసర బ్యాళ్ళు ఉంటాయి కదా, ఆ బ్యాళ్ళు మాత్రమే నానబెట్టి రుబ్బేసుకుంటూ అంటారు. అదో రకం టేస్ట్ వస్తుందండి. మనం పెసులతో నానబెట్టేసుకుంటే ఇదో రకం టేస్ట్ వస్తుంది అనమాట. అదే నేను చెప్తాను ఇది. ఇప్పుడు నేను రుబ్బుకుంటూ మీతో నేను మాట్లాడతానండి. నేను ఇంతకుముందు పెసరెట్టు ఎలా వేసాను, ఇప్పుడు ఎలా వేస్తున్నాను అనేది మీతో రుబ్బుకుంటూ నేను చెప్తాను. ఇప్పుడు ఏమేమి వేస్తానో చూడండి. గ్రైండర్లోన ఇలా 2 కప్పులు పెసులు అండి. 2 కప్పులు మనం నైట్ నానబెట్టుకోవాలి, నీట్గా కడిగేసుకొని పెట్టుకోవాలి. 2 కప్పులు పెసులు, 1 కప్పు బియ్యం అండి. మనం నైట్ అంత నీట్గా కడిగేసుకొని పెట్టుకున్నామంటే పొద్దున కల్లా మనకి నీట్గా నానిపోయి ఉంటాయి. ఉడుతాయి కాబట్టి నీళ్ళు కొద్దిగా ఎక్కువ పోసేసుకోవాలి. పోసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా బియ్యము పెసులు 2 కలిపి నైట్ నానబెట్టుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మనం పచ్చిమిర్చిని తీసుకున్నాను అండి. ఎలా అంటే నేను నానబెట్టినది చూపించినా కదా, నేను ఎన్ని పెసలు నానబెట్టినా అనేది. దానికి తగ్గట్టుగా ఈ మిర్చి అనేది సరిపోతాయండి. ఇప్పుడు నేను ఎలా వేసుకుంటాను అనేది మీకు నేను చూపిస్తానండి. ఇప్పుడు గ్రైండర్లో ఇలాగా, మిక్సీలో అయినా వేసుకోవచ్చండి. గ్రైండర్లో అయితే వెరైటీగా ఉంటాయన్నమాట. దోశలైనా ఏవైనా కానీ గ్రైండర్కు మిక్సీకి అదే తేడా అనమాట. అందుకే గ్రైండర్లో వేసి చూపిస్తాను నేను. ఇప్పుడు నేను ఆ పెసులకు తగ్గట్టుగా నేను 2 కప్పులు తీసుకున్నాను కదండి పెసులు, ఆ తగ్గట్టుగా ఈ పచ్చిమిర్చి ఫస్ట్ రుబ్బుకుందామండి. చిన్న అల్లం ముక్క అండి. తర్వాత జీలకర్ర, తర్వాత ఉప్పు అండి. దానికి సరిపోయేంతగా ఉప్పు. ఇదిగోండి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, చిన్న అల్లం ముక్క. అలా మెదిగిన తర్వాత మనం ఇప్పుడు పెసలు నానబెట్టినాం కదా, ఇప్పుడు వేసుకుందాం. కొద్దిగా నీళ్ళండి.
చూస్తున్నారండి నేను పిండి ఎలా ఆడిస్తాను, ఏమేమి వేసినానో కూడా మీకు చూపించినా కదా నేను. ఫస్ట్ పెసులు 2 కప్పులు తీసుకున్నాను, 1 కప్పు బియ్యం తీసుకున్నా. మీకు చూపించినా కదా నేను ఏ కప్పుతో తీసుకున్నాను ఏమనేది మీకు చూపించినా కదా. ఆ క్వాంటిటీతో నేను దీన్ని రుబ్బుతాను. ఫస్ట్ ఏం చేసినానంటే పచ్చిమిర్చి, జీలకర్ర, తర్వాత కొద్దిగా అల్లము, దాంట్లోకి సరిపడ్డ ఉప్పు, అది రాళ్ళ ఉప్పే తీసుకున్నాను, నున్న ఉప్పు కాదు, నా రాళ్ళ ఉప్పే తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా మెదిగిస్తాను. నేను ఫస్ట్ ఎలా వేసుకునేదాన్ని అంటే నానబెట్టేటప్పుడే ఈ పెసలు కాకుండా పెసరబ్యాళ్ళు తీసుకొని నైటే నానబెట్టేదాన్ని, బియ్యం వేసేదాన్ని కాదు. ఊరికే పెసరబ్యాళ్ళు మాత్రమే నానబెట్టుకొని, అది కానీ నైట్ కాదు తెల్లవారుజామున 3 అట్లా అదేమైనా నానబెట్టుకొని నానబెట్టుకొని పండుకునేదాన్ని. అది నానబెట్టి బియ్యం వేసేదాన్ని కాదు, ఉత్త పెసరబ్యాళ్ళు వేసి కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా అల్లం వేసి నానబెట్టేదాన్ని. తర్వాత రుబ్బుకునేటప్పుడు బాగా కడుక్కొని అలా రుబ్బుకునేటప్పుడు ఒక పచ్చిమిర్చి వేసి రుబ్బుకునేదాన్ని. ఆ పెసరెట్టు ఒక టేస్ట్ ఉంటే ఈ పెసరెట్టు ఒక టేస్ట్ ఉంటుంది అనమాట. ఇలా ఎట్లయినా గ్రైండర్లో వేసుకుంటే మనకి దోశ అయినా ఇలా పెసరెట్టు అయినా మనకి టేస్టీగా ఉంటుందండి. మనకి ఓపికంటే ఇలా గ్రైండర్లో వేసుకునేది మంచిది అనమాట. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, కానీ ఏ టేస్ట్ దాందేనండి, దాని టేస్ట్ దాన్ని, దీని టేస్ట్ దీనిదే అనమాట. అందుకని మీకు నేను ఈరోజు గ్రైండర్లో వేసి చూపిస్తాను. ఎప్పుడు మిక్సీలో వేసుకునేదాన్ని, నేను చూపించలే కదా మీకు నేను పెసరెట్ ఎలా వేసుకున్నాను అనేది. మామూలే కదంగా అందరూ మిక్సీలో వేసుకుని ఆడించుకునేదే కదని నేను ఇప్పుడు గ్రైండర్ తెచ్చుకున్నాను కదా, అందుకని ఇలాగే వేసుకుంటే ఇలా ఒక టేస్ట్ వస్తుంది అనమాట. చూసేదాన్ని వేసేటోళ్ళ దగ్గర చూసేదాన్ని ఎలా వస్తుంది. మిక్సీలో ఒక టేస్ట్, గ్రైండర్లో ఒక టేస్ట్ అంటాను కదండి. మిక్సీలో వేసుకున్నప్పుడు ఒక రకం టేస్ట్ ఉండేది అనమాట. దీంట్లో వేసుకొని ఆల్రెడీ నేను పెసరెట్ వేసుకొని తిని చూసిన తర్వాత మీకు మళ్ళీ ట్రై చేసి చూపిస్తాను. ఈ టేస్ట్ ఒక రకం ఉంది అనమాట, చాలా బాగుంది. ఎందుకంటే పిండి వచ్చేసి మీకు నేను తీసుకున్నప్పుడు చూపిస్తానండి. ఈ పిండి వచ్చేసి బాగా ఇలా చూసారా, ఇలా బుజుగు మెత్తగా నీట్గా ఇలా దీంట్లో ఈ రకంగా వస్తుంది, మన మిక్సీలో ఒక రకం వస్తుంది అనమాట. అదే అండి, మిక్సీ అయినా గ్రైండర్ అయినా ఒకటే టేస్టే అనమాట. దాంట్లోనే ఏమంటే నేను బియ్యం వేసుకోలేదప్పుడు ఇప్పుడు బియ్యం వేసుకొని చూపిస్తాను అనమాట. దేంట్లోనే ఒకటే టేస్టే అనమాట వచ్చేది మటుకు. ఇది ఇంకా మెదిగిందండి, చూద్దాం మెదిగిందో లేదో. మెదిగింది. మనం ఇలా అన్నప్పుడు దీంట్లో మనము అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర వేసినాం కదా, తగలకూడదు అనమాట. నీట్గా నున్నగా అయిపోయింది కదా, మనకి మెదిగింది. ఇంకా పెసరట్టు వేసుకోవచ్చు. ఇంకా ఆఫ్ చేస్తానండి, మెదిగేసింది. ఇంకా మనకి ఇలా చేతికి తీసుకుంటే పిండి ఏం తగలలే కదా, మెదిగిందని అర్థం. ఇంకా నేను ఆఫ్ చేస్తానండి. ఇప్పుడు పిండి రుబ్బేదంతా అయిపోయింది కదండి. మనం స్టవ్ పైన పెనం పెట్టేసుకొని ఫస్ట్ పెనం అంతా కాగనిచ్చేసేయండి. తర్వాత చిన్న మంట పెట్టేసుకొని ఇలా పెసరెట్టు వేస్తున్నామంటే, ఇప్పుడు పెసరెట్టు లేక నేను సోలా పొడి ఇంకా ఏం వేయలేదండి. దాంట్లో వేసినది ఉప్పు అయినా ఇంకా కారం అయినా ఏదైనా కానీ దాంట్లో వేసినది. తర్వాత నేను ఇంకా ఏం వేయలేదు. ఇంకా పిండిలోన కొద్దిగా పెనం కొంచెం స్వీట్తో పెట్టి పెనం బాగా కాగనిచ్చిన తర్వాత మళ్ళీ స్లో పెట్టుకొని మనం ఇలా దోశలు వేసేసుకుంటే పెసరెట్టు దోశల్లాగా బాగా ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి పెసరెట్టు. పిండి అంతా ఇంకా రుబ్బేసి అంతా అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత మనం ఇలా పెసరెట్టు వేసుకుంటే దీంట్లోకి ఎర్ర చట్నీ అయినా సరే, మళ్ళీ శనక్కాయల చట్నీ అయినా సరే, ఏదైనా కానీ ఏ చట్నీ అయినా కానీ సూపర్గా ఉంటుందండి. ఇంత పెసరెట్టు.
చూస్తారు కదండి నేను పెసరట్టు ఎలా వేసినానో చాలా టేస్టీగా ఉందండి. నేను పిండి రుబ్బుకోవడం కూడా మీకు నేను చూపించినా కదా, ఇంతకుముందు కూడా అలానే వేసుకునేదాన్ని. ఇప్పుడు కూడా ఇలాగ మీకు నేను ఏమేమి వేసినాను, ఎంత క్వాంటిటీ వేసినాను, ఎంత క్వాంటిటీకి ఎన్ని మిరపకాయలు అల్లం వేసడం అన్నీ కూడా చూపించినాను కదా. పెసరట్టు కూడా ఎలా వేసినాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అండి. ఇంతే అండి వీడియో. మరో వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ అండి.